హలో ఎవ్రీవన్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఆర్ ట్రెండింగ్ కలెక్షన్. సో ప్రజెంట్ ఈ వీడియోలో అయితే కనుక అవాసా బ్రాండ్ అనేది తీసుకున్న సమ్మర్ కుర్తీస్ కలెక్షన్ అనేది వీడియో అయితే రివ్యూ అనేది చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో ఈ వీడియోలో అయితే 3 ఐటమ్స్ అనేది చూపించబోతున్నాను. సో 3 కూడా అవాసా బ్రాండ్ నుండి తీసుకున్నవే. సో 2 ఎంబ్రాయిడరీ కుర్తీస్, ఒకటైతే కనుక నార్మల్ అంబ్రెల్లా కుర్తీ అనమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బట్ దానికంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే కనుక నేను ఎప్పుడు కొత్తగా వీడియోస్ చేసినా కూడా మీకు వెంటనే చూడడం జరుగుతుంది. అండ్ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా రిఫర్ చేయండి. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఈ డార్క్ బ్లూ కలర్ అంబ్రెల్లా కుర్తీ అండి. సో ఇది అవాసా నుండి తీసుకున్నాను. సో ఇది అరౌండ్ 500 రూపీస్కి అయితే రావడం జరిగిందనమాట. సో సైజెస్ వచ్చేటప్పటికి నేను ఎక్సెల్ తీసుకున్నాను. సో ఇది వచ్చేటప్పటికి యోక్ పార్ట్లో ఈ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ అనేది రావడం జరిగిందనమాట. సో అది లేస్ వర్క్ ఏం కాదు, ఎంబ్రాయిడరీనే. సో ఇలాగనమాట జస్ట్ యోక్ పార్ట్లో మాత్రమే ఆ రకంగా మనకి ఎంబ్రాయిడరీ అనేది రావడం జరిగింది. నెక్ వీ షేప్లో ఇచ్చి ఎంబ్రాయిడరీ ఇచ్చారు. రిమైనింగ్ ఆల్ ఓవర్ కుర్తీ మాత్రం మనకి గోల్డెన్ కలర్ ప్రింట్ అనేది రావడం జరిగిందనమాట. అండ్ హ్యాండ్స్ విషయానికి వస్తే 3/4 హ్యాండ్స్ మనకి యోక్ పార్ట్లో ఏదైతే మనకి ప్రింట్ అనే ఎంబ్రాయిడరీ ఇచ్చారో సేమ్ అదే ఎంబ్రాయిడరీ మనకి హ్యాండ్స్కి చివర కంటిన్యూ చేయటం అయితే జరిగిందనమాట. సో అవాసాలోనే. సో ఇది 1499 ఉండింది మనకి మాత్రం 490 500 రేంజ్లో అయితే రావడం జరిగిందనమాట. సో ఓవరాల్ కుర్తాస్ టూ గుడ్ అండి, చాలా బాగుంది. అయితే ఒక మిస్టేక్ ఏదైందంటే ఫ్రంట్ లేస్ ఇచ్చాడు కదా, సో టై చేయడానికి వేస్ట్ దగ్గర అది ఒకవైపే ఇచ్చారు, నేను చూసుకోలేదు. సో అది నేను చూసుకోలేదన్నమాట, డ్రాబ్యాక్. తర్వాత చూస్తే మనకి రిటర్న్ రిక్వెస్ట్ టైం కూడా అయిపోయింది, ఎక్స్చేంజ్కి కూడా. సో అదొక్కటి మిస్ అయిందనమాట. సో చూడండి, సో ఈ పక్కన లేస్ ఉంది, ఆ పక్కన లేదు. బట్ నేను ఆ లేస్ పట్టుకుని కూడా చూశాను కానీ ఆ పక్కన అయితే చూడలేదనమాట. అప్పుడే చూసుంటే మేబీ ఎక్స్చేంజ్కి అయితే వెళ్ళేదాన్ని, బట్ ఎందుకో గమనించుకోలేదు. సో ఇదనమాట ఈ కుర్తా కోసం. నాకైతే ఈ కుర్తీ బాగా నచ్చింది. సో ఇదైతే ఫస్ట్ కుర్తీ అనమాట. అండ్ నెక్స్ట్ కుర్తా వచ్చేటప్పటికి ఈ ఎంబ్రాయిడరీ కుర్తీస్ అనమాట. సో ఈ 2 కుర్తాస్ కూడా కంప్లీట్ ఎంబ్రాయిడరీ, థ్రెడ్ ఎంబ్రాయిడరీ నాకు చాలా బాగా నచ్చాయి. సో ఒకటి ఆల్రెడీ వేర్ చేసేసిన తర్వాత మీకు రివ్యూ చూపిస్తున్నాను. సో ఇదైతే నేను ఇంకా వేర్ చేయలేదు. సో ఇది 599 ఎంఆర్పి ఉన్నాయి, బట్ నాకు మాత్రం జస్ట్ 180 రూపీస్కి అయితే రావడం జరిగిందనమాట. సో కూపన్స్ యూజ్ చేస్తే 180 రూపీస్కి అయితే రావడం జరిగింది. సో ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ ఎంబ్రాయిడరీ అండ్ యూ షేప్లో నెక్ అండ్ 3/4 హ్యాండ్స్, ఫ్రంట్ ఒక బటన్తో ఎన్క్లోజర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం అంతా కూడా అటువంటి బుటీస్తో ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ హ్యాండ్స్కి చివర చిన్న లేస్ అనేది అటాచ్ చేశారు. సో చాలా బాగున్నాయి అనమాట. సమ్మర్ వేర్లో మనకి ఇప్పుడున్న హాట్ సమ్మర్కి మనం ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేర్ చేస్తే టూ మచ్ కంఫర్ట్ అనేది ఉంటుందన్నమాట. సో నేనైతే దీన్ని జూడియోలో తీసుకున్న పలాజోతో పేరప్ చేశాను, నేను మీకు లాస్ట్లో చూపిస్తాను వీలైతే. సో ఇది ఫస్ట్ కుర్తా అనమాట, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఒక్క డ్రాబ్యాక్ ఏంటి అంటే కనుక కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. సో మనం చికెన్ కర్రీ కుర్తీస్కి ఎలా అయితే ఫుల్ లెంగ్త్ పెట్టికోట్స్ యూజ్ చేస్తామో, సో ఈ కుర్తీస్కి కూడా అటువంటి పెట్టికోట్స్ యూజ్ చేయాల్సి వస్తుందేమో అనిపించింది అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ కుర్తా అనమాట. నేను ఇది ఆల్రెడీ వేర్ చేసేసాను. సో ముందు చూపించింది బుటీ వర్క్ అయితే ఇది కొంచెం స్టార్ షేప్లో, ఫ్లవర్ షేప్లో ఉన్న ఎంబ్రాయిడరీ అనమాట. ఆల్ ఓవర్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఈ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చి చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందనమాట. అండ్ హ్యాండ్స్కి చివర లేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా ముందు కుర్తీలోనే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. సో ఆ ట్రాన్స్పరెన్సీ తప్పితే రిమైనింగ్ ఏ ప్రాబ్లం లేదు. సో ఈ కుర్తీస్ నేను ఎక్సెల్ సైజులో తీసుకున్నాను, XXL అవ్వచ్చు, అంటే కొంచెం పెద్దగానే తీసుకున్నాను. సో ఇలా అనమాట, నాకైతే బాగా నచ్చాయి. సో ఈ 3 కుర్తీస్లో మీకు ఏది బాగా నచ్చిందనేది తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్